హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 74వ భాగాన్ని వినేద్దాం. దాత్రి అన్ని సందులు గొంతులు తిరుగుతూ ఎటు వచ్చాను ఎటు వెళ్తున్నాను అర్థం కావట్లేదు అనుకుంటూ వెతుక్కుంటూ ఎలాగోలా క్యాంప్ జరిగే ప్లేస్కి వచ్చేస్తుంది. శౌర్యకి తేజ్ కాల్ చేశాడు. శౌర్య నవ్వుతూ లిఫ్ట్ చేసి హా తేజ్ అనగానే మాకేదో వర్క్ ఇస్తా అన్నారంట కదా సార్, మేమేం చేయాలో చెప్తారా సార్, ఏదైనా కేసా సార్ అని ఆత్రంగా అడిగేశాడు. హా అలాంటిదే, నీకు నా లొకేషన్ షేర్ చేస్తా, నైట్ స్టార్ట్ అయితే రేపు మార్నింగ్ ఇక్కడ ఉంటారు, వచ్చేస్తారుగా అని అడిగాడు శౌర్య. ఇప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను సార్, రమ్మంటారా చెప్పండి అని హైపర్ మోడ్లో అడుగుతాడు తేజ్. శౌర్య నవ్వి రేపు మార్నింగ్కి రండి, నైట్ కాల్ చేస్తా, అప్పుడు చెప్తా మీరు ఇక్కడికి వచ్చి ఏం చేయాలన్నది. ఇంతలో శౌర్యకి విదర్ కాల్ చేస్తుండడంతో మళ్ళీ కాల్ చేస్తా తేజ్ అని కట్ చేసి విదర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. శౌర్య హలో అనకముందే విదర్ పొద్దున్నే ఎవర్రా నీకు కాల్ చేసింది, కొంపదీసి మా సిస్టర్తో మాట్లాడుతున్నావా, తనకి కాస్త టైం కూడా ఇవ్వవా ఫ్రీగా ఉండడానికి అంటాడు. ఎక్కువ అవుతున్నట్టుంది అని శౌర్య అనగానే నీకు ఎంత కావాలంటే అంత తీసుకోరా అని వెట్టకారం ఆడాడు విదర్. సర్లే ఎలా ఉంది మీ వర్క్ అన్నాడు శౌర్య. నేను 15 days అనుకున్నానురా, కానీ ఇక్కడ ఒక నెల ఉండాల్సి వస్తుందేమోరా, అర్థం కావట్లేదు అన్నాడు విదర్. అవునా, అలా ఎందుకు అనిపిస్తుంది అని శౌర్య అడిగాడు. ఈ ఆలయంలో వెతికే కొద్దీ ఇంకేదో ఉందనిపిస్తుంది, నీకు న్యూస్ చెప్పనా, ఈ ఆలయం ఆకారంలో రోజు ఏవో మార్పులు కనిపిస్తున్నాయి అని చెప్పాడు విదర్. నిజమా అన్నాడు. హా అవునరా, అక్కడ ఉన్న దైవం పేరేంటి అన్నాడు శౌర్య. సిద్ధేశ్వర సిద్ధదాత్రి అన్నాడు విదర్. కానీ సిగ్నల్ కట్ అయి విదర్ కాల్ కట్ అయిపోయింది. చెప్పరా అని శౌర్య అంటుంటే అటు నుంచి ఏం రెస్పాన్స్ లేకపోవడంతో ఫోన్ వైపు చూస్తాడు. కాల్ కట్ అయిపోయిందని అర్థమై మళ్ళీ తిరిగి చేస్తాడు. రూట్స్ బిజీ అని వచ్చింది. సరేలే అని శౌర్య ఊరుకుంటే విదర్ కాల్ చేస్తుంటాడు, కానీ కలవదు. ఇక ఇంటి దారి పడతాడు. ఆ రోజు కూడా గుడికి వెళ్దాం అనుకుంటే వాళ్ళ బ్యాచ్ ఈ రోజుకి వదిలేయమంటారు. విదర్ సరే అనుకుని తనొక్కడే వెళ్తుంటే శిల్ప వెళ్ళే విదర్ని చూస్తూ ఉంటుంది. వీళ్ళు గుడికి వెళ్తారేమో, ఈ రోజైనా ఏమైనా తెలుసుకుంటారేమని వీళ్ళ దగ్గరికి వచ్చిన వింధ్యకి వెళ్తున్న విదర్ని తనివి తీరంటూ చూస్తున్న శిల్ప కనిపిస్తుంది. వింధ్య శిల్ప భుజంపై ఒక్కటేసి ఏం చూస్తున్నావు అంది. ఎంత హట్టుగా ఉంటాడో తెలుసా అంటుంది శిల్ప. వాడా అని విదర్ వైపు చూపిస్తుంది వింధ్య. అప్పుడే పక్కకి టర్న్ అవుతూ విదర్ హాఫ్ ఫేస్ కనిపిస్తే మనసులో పర్లేదు అనుకుని పైకి మాత్రం ముట్టుకోగానే చితికిపోయే దొండపండులా ఉన్నాడు. అబ్బాయి అంటే ఎలా ఉండాలో తెలుసా, వెదురు బొంగు ఉంటుంది చూసావా, బలానికి బలంగా ఉంటుంది, సరైన రీతిలో ఉంటుంది, అలా ఉండాలి. ఇలా ఏసీలో పెట్టిన మామిడి పండులా ఉండకూడదు, కాస్త టేస్ట్ మార్చుకోవే అంది శిల్ప వింధ్య వైపు. నీకు ఏం తెలుసు అన్నట్టు చూసి మా సార్కి మజిల్ పవర్ ఎక్కువ, వింధ్య మస్తిష్కం పవర్ తక్కువ కదా అంది. వింధ్య అని నొచ్చుకున్నట్టు అంటుంది శిల్ప. సరేలే అతని గురించి నాకెందుకులే, కానీ గుడికి వెళ్తున్నావా లేదా అంది వింధ్య. మా వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు అనుకున్నారే, నేను వెళ్ళట్లేదు, సార్ వెళ్తున్నారు అని శిల్ప అంది. అవునా, నేను కూడా వెళ్తా అంది వింధ్య. శిల్ప అవునా అని ఒక ల్యాప్టాప్ ఇచ్చి ఇందులో సార్ చెప్పిన పాయింట్స్ నోట్ చేయి వింధ్య, యూజ్ అవుతాయి అని చెప్పింది. వింధ్య కూడా దట్స్ ఓకే అని ల్యాప్టాప్ తీసుకుని విదర్ వెనక వెళ్తుంది. విదర్ గుడి ముందుకు వెళ్ళి నించుని చూస్తూ ఉండగా వెనకే వచ్చిన వింధ్య ఫాస్ట్గా రావడం వల్ల లేక కాలికి ఏదైనా తగిలిందో వెళ్ళి విదర్పై పడిపోయింది. గుడివైపే చూస్తున్న విదర్ వెనక ఏదో గుచ్చుకున్నట్టు వచ్చి తగలడంతో వెనక్కి చూస్తాడు. వింధ్య ల్యాప్టాప్ని చేత్తో పట్టుకుని వచ్చి అలానే వెళ్ళి విదర్పై పడింది. చేతి గాజులు ఆ ల్యాప్టాప్ వల్ల విదర్ వెనక బాగానే గట్టిగానే తాకాయి. అంతేకాక వింధ్యవి మట్టి గాజులు అవడంతో చిట్లిపోయాయి. విదర్ వెనక్కి తిరిగి ఏంటండి ఈరోజు నాకు ఏదో ఒకటి ఇచ్చే పనిలోనే ఉన్నారు మీరు. వింధ్య కళ్ళెత్తి కన్నీళ్లతో చూస్తుంది. ఓ మై గాడ్, ఎందుకు ఏడుస్తున్నారు అని చుట్టూ చూస్తాడు. అది పల్లెటూరు, పైగా తన ఊరు, చుట్టూ జనం చేరితే ఏమనేస్తారో అనే భయం వేసింది విదర్కి. ఒక్క నిమిషం మళ్ళీ వెంటనే ఎందుకు ఏడుస్తున్నారండి అంటూ వింధ్య వైపు చూస్తాడు. గాజులు చిట్లి నేలపై కనిపిస్తాయి. ఆ ల్యాప్టాప్కి విదర్ బాడీకి మధ్య పడి అలా చిట్లాయి. అది గమనించిన విదర్ గాజులు చిట్లాయని ఏడుస్తున్నారా, ఈరోజు శుక్రవారం, ఇలా జరగటం అశుభం అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటుంది వింధ్య. అయ్యో భలే వారండి, అలాంటి అపోహాలు పెట్టుకోకండి, అయినా మీకు ఇంకా పెళ్లి కాలేదు, వీటిని ఆడవారు సౌభాగ్యానికి చిహ్నంలా భావిస్తారు కాబట్టి మీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి అలా ఫీల్ అవ్వకండి అని చుట్టూ చూసి పక్కన గాజులు కొట్టుంటే ఇలా నాతో రండి అని చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. విదర్ గొంతులో ఏమి గమ్మత్తుందో లేక వింధ్య మనసుపై ఏ మైకం కమ్మిందో అతని మాటలకు అలా చూస్తూ అతని వెనక వెళ్ళింది. విదర్
ఈ షాప్లో అడిగి మీకు నచ్చినవి తీసుకోండి అని షాప్ని చూస్తుంటే వింధ్య మళ్ళీ మట్టి గాజులే తీసుకుంది. విదర్ మనీ పే చేయబోతుంటే వింధ్య విదర్ చేయి పట్టుకొని ఆపేసి నేను రేపొచ్చి ఇస్తాను అని వాళ్ళతో అంటుంటే ఇది నా వల్లే జరిగింది, నన్ను ఇవ్వనివ్వండి, ఇదేం పెద్ద ఖర్చు కూడా కాదు అని మనీ ఇచ్చేస్తాడు విదర్. వింధ్య తల ఊపుతుంది కానీ విదర్ కళ్ళలోకి చూడలేకపోతుంది. తనకే అర్థం కావట్లేదు తన పరిస్థితి. విదర్ మనీ పే చేశాక బయటకు వింధ్యతో వస్తూ పాయింట్స్ నోట్ చేసుకోమందా శిల్ప మిమ్మల్ని అని అడిగాడు. హా అంటుంది. మీరేం చదువుకున్నారు అని అడిగాడు. 5వ తరగతి 5 సార్లు చదువుకున్నానులేండి, నా చదువు గురించి ఎందుకు అంది వింధ్య. 5వ తరగతి చదువుకొని మీరు ల్యాప్టాప్లో పాయింట్స్ నోట్ చేయగలరంటే వావ్ అంటాడు కాస్త నవ్వుతూ. ఆ నవ్వు వింధ్యకి ఎక్కిరించినట్టు అనిపించింది. ఏమో మూతి తిప్పబోయి ఆగి అంటే 5 సార్లు చదివా కదా అలా చేయగలనేండి అంది ఇంకా వెటకారంగా. విదర్ గుడి బయట చెప్పులు వదిలి అక్కడున్న ముందు మెట్టుకి తాకి ఆ చేయిని ఎదకి హత్తుకుని చెప్పడం ఇష్టం లేకపోతే సారీ అనండి, అంతేకాని అబద్ధం ఎందుకు అన్నాడు. అయ్యో రామా అని వింధ్య అనేసి వెంటనే అంతే అంటారా అంటుంది కవ్విస్తున్నట్టు. వింధ్య మాటల్ని చూపుల్ని చూసిన విదర్ హాయ్ రామా అని నడుస్తూ మీకు మీ ఊర్లో ఫ్యాన్ ఫాలోయింగ్ లేదా? వింధ్య మన దగ్గర తేడా వస్తే మార్నింగ్ మీకు తగిలింది చూసారా కర్రతో దెబ్బ, దానికి రెట్టింపిస్తా, సో అంత సాహసం ఎవరికి లేదు. గుడ్ అని విదర్ గుడిలోకి అడుగు పెట్టగానే మనసంతా ప్రశాంతంగా మారడంతో ఈ గుడిలో ఏదో పవర్ ఉంది అన్నాడు. మీకు ఇప్పటికే అర్థమైందా అని వింధ్య అడిగింది. విదర్ చిన్న స్మైల్ ఇచ్చి గుడి మధ్యలో ఉన్న కోనేరులోని తామరలను చూసి ఇవెప్పుడు పూస్తూనే ఉంటాయా అన్నాడు. వింధ్య వాటి వైపు చూసి హా, ఆ సూర్యరశ్మి తాకగానే విచ్చుకుంటాయి, సూర్యుడు వెళ్ళగానే ముడుచుకుంటాయి అంతే. విదర్ అవి చూసి చాలా బాగున్నాయి, నిజం చెప్పాలంటే గ్రాఫిక్స్లో చూసే వాటిలా ఉన్నాయి అని ఆ నీళ్ళని తాకి వాటర్ కూడా చాలా బాగున్నాయి, ఇలా శుద్ధంగా ఉండడం నమ్మలేని విషయం అంటే. వింధ్య ఆ కోనేరులో స్వయంగా ఆ సిద్ధేశ్వరుని మెడలో ఉండే వాసుకి అంటే ఓ నల్లటి పాము ఉంటుంది అని విన్నాను. విదర్ ఆశ్చర్యపోయి వెంటనే నీటికి దూరం జరిగి ఏంటి పామా అన్నాడు. వింధ్య హా అవును, అలా ఆ పాము ఉండబట్టే ఈ నీరు ఇంకా కలుషితం అవ్వకుండా ఉన్నాయని కూడా విన్నాను. విదర్ బాబోయ్, దాని విషం చల్లితే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. అంటే పాముందని నమ్ముతున్నారా మీరు అంది వింధ్య. మీరే అన్నారుగా ఉందని అన్నాడు విదర్. ఉంది అని విన్నాను అన్నాను, నేను చూశాను అనలేదు. నా కళ్ళతో చూసే వరకు నేను ఏదీ నమ్మను అని ఆ కోనేరు మెట్లపై కూర్చుంటుంది వింధ్య. విదర్ ఇంకో పక్కన కూర్చుని నల్లటి పామ అని నీళ్ళలోకి చూస్తూ ఈ ఆలయ నిర్మాణంలోని ఏదో ఉంది అనుకున్నాను, దీని లోపల ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాలు ఉన్నాయని ఇప్పుడే తెలుసుకున్నాను. వింధ్య అవునా అని కాస్త ఎక్సైట్మెంట్తో ఈ ఆలయ నిర్మాణం గురించి మీకేం తెలిసిందో నాకు చెప్తారా అంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ కట్టడాలు ఈరోజు ఉన్నట్టు రేపు కనపడడం లేదు, ఆకారంలో మార్పు లేదు, కానీ దాని స్తూపాలలో కానీ చెక్కిన శిల్పాల్లో కానీ ఏదో ప్రాణం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అన్నాడు. ఇంతేనా, ఇదే తెలిసిందా? అయ్యా అని మోచేతిని కాలుపై పెట్టుకుని చెంపన అరచేయి అందించుకుని ఇంకో చేత్తో ఇలారా అని విదర్ని దగ్గరికి పిలుస్తుంది. విదర్ ఏంటో అని కొద్దిగా జరిగి ఏంటండి అని అంటే ఇక్కడ ఆలయం అంతా కాస్త బంగారం మట్టి రంగులో ఉంది కదా, పౌర్ణమి నాటి కిరణాలను ఈ ఆలయ శిఖరాన్ని అంటే గోపురాన్ని తాకగానే ఈ ఆలయ నిర్మాణం మొత్తం పాలు పోసినట్టు తెల్లగా మారుతుంది. ఆ సమయాన ఈ గుడిలో ఒక్కరు కూడా అడుగు పెట్టకూడదు అని వింధ్య అనగా విదర్ అవునా, ఎవరైనా పెడితే వాళ్ళు ఈ కట్టడంలో కలిసిపోతారని విన్నాను. ఇంట్రెస్టింగ్ ఇంకా అన్నాడు. అలాగే అమావాస్య నాటి ఆకాశం అని వింధ్య చెప్పబోతుండగా విదర్ నల్లగా మారుతుందా, ఆ క్షణం ఎవరైనా గుడిలోకి వస్తే కళ్ళు పోతాయా అని ఓవర్ థింక్ చేసి అడుగుతాడు. వింధ్య ఒక చూపు చూసి ఆ నైట్ 10 దాటాక ఎవరైనా ఈ గుడి ఆవరణలోకి రానేకూడదు, వస్తే ఏమవుతుంది అన్నాడు. ఊరి శ్మశానంలో వాళ్ళ రక్తం కనబడుతుంది, ఆ మనిషి మాత్రం ఇక కనపడడు అని చాలా నార్మల్గా చెప్తుంది వింధ్య. విదర్ ఏంటి అని ఆశ్చర్యపోయి ఇది నిజమా అంటాడు. వింధ్య నేను విన్నాను చూడలేదు అన్నట్టు సైగ చేస్తుంది. విదర్ బాబోయ్, మీ ఊరు చాలా దారుణంగా ఉంది, వింటుంటేనే భయం పుట్టేలా. ఊరు కాదు ఈ గుడి, ఇందులో మనకి తెలియనివి చాలా ఉన్నాయి అంటాడు అని అంటుంది వింధ్య. తెలిసిన వాటికే కళ్ళు తేలేస్తున్నా నేను, ఇంకా తెలిస్తే శ్వాస వదిలేస్తానేమో అని అన్నాడు విదర్. చిచి అలా అనకండి, మీరు తెలుసుకున్నంత వరకు తెలుసుకోండి, మన ప్రాప్తం అంతే అనుకోవచ్చు అని లేచి పదండి వెళ్దాం అని లేచి నడుస్తుంది వింధ్య. విదర్ కూడా లేచి ఈ గుడి గురించి మీకు చాలా తెలుసు కదండి,
నోనో, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నిజానికి ఆ అమావాస్య రోజు నేను ఈ గుడికి రావాలని ప్రయత్నించాను, కానీ విచిత్రంగా మా ఇంట్లో అని వింధ్య ఆగిపోయింది ఏం చెప్పకుండా. హా, మీ ఇంట్లో అన్నాడు విదర్. ఏం లేదులేండి, ఆ అమావాస్య గురించి వదిలేయండి. అసలే ఈరోజు అమావాస్యనే. సో దాని గురించి ఆలోచించకుండా ఈ గుడి దేనితో తయారైంది, ఈ అమెరికా ఎన్నేళ్ల క్రితం నాటిది, ఇలా గుడి గురించి విషయాలు తెలుసుకోండి. విదర్, నేను ఆల్రెడీ మా టీంకి ఈ ఇమేజెస్ పెట్టాను. ఇందులో వాడిన మెటల్ ఏంటో మనకి త్వరలో తెలుస్తుంది. నాకు చెప్తారా అదేంటో తెలిసాక అంది. మీ వల్లనే కదా మాకు ఇలాంటి ప్రాజెక్ట్ దొరికింది, మీకు తప్పకుండా చెప్తానండి అన్నాడు. వింధ్య థ్యాంక్ యూ అని ముందుకు వెళ్ళబోయి కూడా ఆగిపోయి, మీరు వెళ్ళి చూస్తూ ఉండండి, నాకు తెలిసిన పాయింట్స్ని నేను ల్యాప్టాప్లో నోట్ చేస్తాను అని అక్కడే కూర్చుంది. విదర్ సరే అని వెళ్తూ ఒకవైపు ఉన్న మండపాన్ని చూసి ఆగుతాడు. అక్కడ విభూతి కనిపిస్తుంది. హోమగుండంని దాటి చిన్న రాశిలా కనిపిస్తుంది ఆ విభూతి. విదర్ అటు చూసి, ఇది నేను చూడనే లేదు అని అటువైపుకి 2 అడుగులు వేయబోయి వెంటనే వెనక్కి తిరిగి వింధ్య వైపు చూస్తాడు. వింధ్య ల్యాప్టాప్లో తలదూర్చింది. తన వాలుజడ కాస్త వెనుకకి మడతపడి ఇంకాస్త ముందుకుండి పాత సినిమా హీరోయిన్లా ఉంది. విదర్ వింధ్యని అలా చూస్తూనే ఉండిపోతాడు. వింధ్య కాసేపటికి తలెత్తి తననే చూస్తున్న విదర్ని చూసి, హలో, మీరు గుడిని చూస్తారన్నారు, నన్ను కాదు. అయినా నా మొహంలో ఏమన్నా బొమ్మలాడుతున్నాయా అలా చూస్తున్నారు? ఆ మాటలకి విదర్, సారీ, మీ జడలాంటి జడని నేను ఇంతవరకు చూడలేదు. ఇంకా నయం, మీలాంటి ఆడపిల్లనే చూడలేదనలేదు. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి అంది. విదర్ అని ఆ హోమంలో ఆ విభూతి గురించి ఏమైనా ఐడియా ఉందా అన్నాడు. వింధ్య అని తల కొట్టుకుని, అసలు మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీకు. కొన్ని నెలల నుంచి ఆ హోమగుండంలో విభూతి పెరుగుతూనే ఉంది. విదర్ ఏంటి అన్నాడు. ఇలా ప్రతిదానికి ఏంటి అనకండి, ఏంటో నాకు అర్థం కాకనే కదా మీకు చెప్తున్నాను అని వింధ్య అంది. మీతో మాట్లాడడం చాలా కష్టమండి అన్నాడు విదర్. మరేమనుకున్నావు అని అంటాననుకున్నావా? మరి నేను వాగుడుకాయలా కనిపిస్తున్నానా ఏంటి మీకు అంది. బాబోయ్, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి అని విదర్ చిన్న పిల్లాడిలా మొరపెట్టుకున్నాడు. మరి ఏ ఉద్దేశంతో అన్నారండి అని రెట్టించింది వింధ్య. విదర్ అమాయకంగా ఫేస్ పెట్టి, నేను మిమ్మల్ని ఏమీ అననండి ఇకపై అన్నాడు. విదర్ ఫేస్ చూసి, సర్లేండి, వెళ్ళి మీ పని చూసుకోండి అని అంది వింధ్య. విదర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి, నిజంగా ఇలాంటి ఆడపిల్లని నా లైఫ్లో చూడలేదు. పైగా నాకు ఇలా తగులుతుందని అస్సలు అనుకోలేదు. అనుకోవుకి అనుకోవ, అల్లరికి అల్లరి, ఆలోచనకి ఆలోచన, ప్రేమకి ప్రేమ, వీటన్నిటినీ మించి కోపానికి కోపం, దేనైనా సాధించాలన్న పట్టుదల, ఇవన్నీ కలబోస్తే వింధ్య. ఓ మై గాడ్, నేను ఒక అమ్మాయి గురించి ఇంత మాట్లాడానా అని తనలోని తాను నవ్వుకుని పెద్దగా పట్టించుకోకుండా గుడిని చూస్తూ తనకి కావాలనుకున్న చోట మొబైల్లో ఫొటోస్ తీసుకుంటున్నాడు. కాసేపటికి వింధ్య విదర్ అక్కడి నుంచి కలిసి ఇంటికి వచ్చేస్తారు. వింధ్యకి ఏదో ఫీల్ కలుగుతుంది, అదేంటో తనకి అర్థం కాదు. విదర్ తన పక్కన నడుస్తుంటే ఏదో తెలియని భావన మనసుని కదుపుతున్నా పెద్దగా కేర్ చేయకుండా విదర్ని కదిలించకుండా ఇంటికి రాగానే ఇంట్లోకి దూరేసింది. విదర్ కూడా అలసట లేకుండా వచ్చి కూర్చొని ఆ ఫొటోస్ చూస్తూ ఉన్నాడు. క్యాంపుకు వచ్చిన దాత్రికి అనంత్ ఎదురొచ్చి, నీకోసం నందగోపాల్ సార్ వెయిట్ చేస్తూ ఉన్నారు దాత్రి. అవునా అంది. ఓకే అనంత్, ఎక్కడున్నారు సారు అని అడిగింది దాత్రి. నీ టెంట్ ఉంది కదా, నువ్వు పేషెంట్స్ని చెక్ చేసే ప్లేస్, అక్కడున్నారు వెళ్ళు అని చెప్పాడు. దాత్రి ఆ సార్ అక్కడ వెయిట్ చేయడం ఏంటి అనుకుని వెళ్ళింది. తను వెళ్ళేసరికి ఒక ఆవిడ కూర్చొని కనిపిస్తుంది. దానితో ఇక అంతా మర్చిపోయి, అయ్యో పేషెంట్ని వెయిట్ చేస్తున్నానా అనుకుని గబగబా వచ్చి, హాయ్ అండి, సారీ ఫర్ లేట్ అంది. దామిని దాత్రిని చూస్తూ అలా ఉండిపోయింది. దాత్రి చాలా అందంగా అనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది కూడా. దాత్రి, చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటి, దేని రిలేటెడ్ అని అడిగింది. దామిని తేరుకొని వెనక్కి చూస్తుంది. మిమ్మల్నేనండి, చెప్పండి అంటుంది దాత్రి. దామిని అదే అని వెనక్కి ముందుకి చూస్తుంటే దాత్రి తన చైర్ తెచ్చుకుని ఆవిడ పక్కన వేసుకుని, డాక్టర్తో మన ప్రాబ్లం చెప్తేనే కదా అది సాల్వ్ అయ్యేది, పైగా నేను అమ్మాయినే కదా, ఎంత సెన్సిటివ్ అయినా ఏం ప్రాబ్లం లేదు అని ఆవిడ చేయిపై చెయ్యి వేసి, చెప్పండి అని ఆవిడ వైపే చూస్తూ అడిగింది. దామిని దాత్రి చేతిని గట్టిగా పట్టుకుని, నాకు పెళ్ళై దగ్గరగా 10 సంవత్సరాలు అయిపోతుంది, కానీ నా కడుపు పండలేదు అని ఆవిడ గర్భంపై చెయ్యి వేసుకుని చెప్తే, అమ్మతనం కోసం ఆరాటపడుతూ ఇన్నేళ్ళయిందని బాధపడుతూ నాకు చెప్పలేక ఆగిపోయారా అని, నేను మిమ్మల్ని చెక్ చేయాలి, నాకు సహకరిస్తారా? దామిని తల ఊపుతుంది. దాత్రి దామిని చెక్ చేస్తూ ఆ సమయంలో ఆమె గర్భంపై చెయ్యి వేసి తాకుతుంది. కాసేపటికి, మీరు ఏమీ బాధపడకండి, మీరు అమ్మ అని పిలిపించుకునే రోజు త్వరలోనే ఉంది అని నవ్వుతూ చెప్తుంది. దామిని పులకరించిపోయి దాత్రికి మెటుకలు విరుస్తుంది.
దాత్రి నవ్వి, ఒకసారి మీ హస్బెండ్తో మాట్లాడచ్చా అంటుంది. దామిని, మా ఆయన మీకు తెలియదా డాక్టర్? దాత్రి, తెలీదా అంటే నాకు అర్థం కాలేదు అని అంటుండగానే దామిని అని వచ్చాడు నందగోపాల్. దామినినా దాత్రినా అనేది సరిగ్గా అర్థం చేసుకుని దాత్రి, అయ్యో సార్ మీరొచ్చారా అని అనంత్ చెప్పారు. నేను మర్చిపోయాను, ఏమన్నా మాట్లాడాలా సార్? నందగోపాల్ దామిని వైపే చూశాడు. దామిని చిన్న నవ్వు బదిలిచ్చి, ఎక్కడ చూపించినా మీకు పిల్లలు కలగరు అన్నారు. కొంతమంది అర్థం కాని ప్రాబ్లం అన్నారు. కలుగుతారు కలగరు అనేది పక్కన పెడితే వాళ్ళు అలా చెప్పగానే అమ్మని కాలేననే బాధ. ఈరోజు ఈ అమ్మాయి నాలో అమ్మతనంని నింపింది నందు, నేను త్వరలో అమ్మని అవుతానని చెప్పింది నందు అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. దామిని కళ్ళనీళ్ళు చూడగానే నందగోపాల్ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. స్పెక్స్ తీసి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు. దాత్రికి ఏదో అర్థం కానట్టు ఉంది. దామిని వెంటనే వెళ్ళి నందగోపాల్ చేయి పట్టుకుని, నువ్వు ఫీల్ అవ్వకు అని అంది. నందగోపాల్ తలూపుతాడు. దాత్రి వాళ్ళని అలానే చూస్తుంటే నందగోపాల్, తను నా భార్య దాత్రి అని చెప్పి దామినితో తన పేరు దామిని అంటాడు. దాత్రి కాస్త ఆశ్చర్యంతో చూస్తే దామిని ఆ సిద్ధదాత్రినే మనపై ఇలా కరుణ చూపించడానికి వచ్చిందేమో నందు అంటుంది. ఆ మాటలకి నందగోపాల్, సహాయం చేసే ప్రతి మనిషిలో దేవుడు ఉన్నట్టే కదా దామిని అంటాడు. దాత్రి అదేమీ పట్టించుకోకుండా కాస్త తేరుకొని, సార్ మిమ్మల్ని చెక్ చేయాలి కానీ ఇక్కడ ఎక్విప్మెంట్ ఏం లేదు ఎక్కువ అంది. పర్లేదు దాత్రి, నా రిపోర్ట్స్ ఆల్రెడీ తీయించుకున్నాను అని దాత్రి చేతికిచ్చాడు నందగోపాల్. అతనివి అలాగే దామినివి కూడా. దాత్రి ఆ రిపోర్ట్స్ చూసి, ఓ దీన్ని చూసి వాళ్ళు పెద్ద ప్రాబ్లం అనుకున్నారా సార్, కానీ దీన్ని బాడీలో ఈజీగా రెక్టిఫై చేయొచ్చు అని ఏవో మెడిసిన్స్ రాసి వాటిని టైమింగ్స్ చెప్పి అలాగే ఒక డాక్టర్గా వాళ్ళకి బేబీ కలగడానికి సలహా కూడా ఇచ్చింది. తనకి తెలుసు కదా గర్భంలో ఫెర్టిలిటీ సైకిల్ ఎలా ఉంటుందో. ఆయన థ్యాంక్ యూ దాత్రి అన్నాడు. ఇట్స్ మై ప్లెజర్ సార్, మీ వైఫ్ని జాగ్రత్తగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి సార్ అని దామినిని చూసి కల్మషం లేని హృదయంతో, త్వరలో మీరు స్వీట్ న్యూస్ చెప్తారు చూడండి అని నవ్వుతూ చెప్పింది. దామినికి దాత్రి చాలా నచ్చేస్తుంది. తనకి కూడా అంత ముద్దుగా మంచిగా ఉండే కూతురే కావాలనిపిస్తుంది. నందగోపాల్ నవ్వి, సరే దాత్రి మేము వెళ్తాం అంటాడు. సరే సార్ అంటుంది. దామిని నవ్వుతూ చూసి నందగోపాలతో వెళ్ళిపోతుంది. దాత్రికి సుధనే గుర్తుకొస్తుంది. నా బేబీ హెల్త్ ఎలా ఉందో, తన బొజ్జలో ఎంత ప్రెట్టి బేబీ ఉందో అని మురిసిపోతూ దాత్రి తన బొజ్జపై చేయి వేసుకుని కళ్ళు పైకెత్తి చూసి ఒక కన్ను మూసేసి తనలో తాను నవ్వుకుంటూ, నా శౌర్యకి నేనెప్పుడు అంత గొప్ప బహుమతి ఇవ్వగలను అనుకుంది. ఇంటికొచ్చిన దామిని ఎందుకో ఎవరితోనూ అలా చెక్ చేయించుకున్నానన్న విషయాన్ని ఎవరితో పంచుకోలేకపోయింది. శౌర్య అన్నీ సంసిద్ధం చేసుకున్నట్టు రాత్రి అయ్యాక తేజ్కి కాల్ చేసి, స్టార్ట్ అయ్యారా తేజ్ అన్నాడు. తేజ్ కూడా ఎస్ సార్ అంటాడు. శౌర్య స్పీకర్ ఆన్ చేయి అని తన ప్లాన్ తను చెప్పాడు. తేజ్, రామ్, తాన్య అది విన్నాక తిరిగి శౌర్యాని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించలేదు. సరే సార్ అని ఒకరినొకరు చూసుకుంటారు. శౌర్య కూడా కాల్ కట్ చేసేస్తాడు. వింధ్య ఓ అమావాస్య రోజు బయటికి వద్దామని ప్రయత్నిస్తే తన ఇంటి తలుపులు ఎందుకు అంతలా బిగుసుకుందో తెలియకుండా బిగుసుకుపోయి ఓపెన్ అవ్వకపోవటం వల్ల తను బయటికి రాలేకపోయింది. కానీ ఈసారి అస్సలు ఏం జరుగుతుందో ఆ గుడి విషయంలో అనుకుని నైట్ 8 నుంచి బయట తిరుగుతూ ఉంది. యామిని, దామిని, శ్యామల ముగ్గురు లోనికి రమ్మని పిలుస్తారు. ఒకరి తర్వాత ఒకరు. కాసేపు అంటూ సమాధానమిచ్చి అక్కడే ఉంటుంది వింధ్య. చివరిగా విశ్వేశ్వర గారు వచ్చి అడిగినా, కొంచెంసేపు తాతయ్య, ఇప్పుడే తిన్నాను కదా ప్లీజ్ అంటుంది. ఆయన అన్నీ తెలిసి బయటికి వెళ్ళదు కదా అనుకుని సరే అని వెళ్ళిపోతాడు. సమయం 10:30 అవుతుంది. గుమ్మం దగ్గరే ఉండి నెమ్మదిగా లోనికి తొంగి చూస్తుంది. ఎవరో తిరుగుతున్నట్టు కనిపించదు. ఇక చున్నీ కప్పుకుని బయటకు వచ్చేసి ఫాస్ట్గా నడుచుకుంటూ 11 అవుతుండగా గుడి దగ్గరికి వెళ్ళి అలానే చున్నీ కప్పుకొని ఫోన్ ఆన్ చేసుకుని లైట్ ఆన్ చేసుకుని గుడికి ఒక పక్కగా నక్కినట్టు నిలబడి ఏం జరుగుతుందా అని చూస్తోంది. వింధ్య లోపల ఆ చీకటికి భయం వేసినా పెద్దగా పట్టించుకోకుండా ఏముందో తెలుసుకోవాలనే నిర్ణయంతో అలానే నించొని ఉంటుంది. కాసేపటికి ఏదో నల్లటి ఆకారం, అసలు ఆకారమే సరిగ్గా ఉండదు కానీ దాని బలమైన పొడవాటి పళ్ళతో వికృతంగా నవ్వుతూ వింధ్య వెనక్కి చేరి గాలిలో ఆకారాన్ని మార్చుకునేలా ఉంది. వింధ్యకి ఏదోలా అనిపించి సెల్ టార్చ్ వేసుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంతలో ఓ అరుపు, అది ఏడుపులా ఉంది కానీ ఆనందం ఎక్కువైతే వచ్చే కేరింత. వింధ్యకి ఆ గొంతు విన్న క్షణం వెన్నులో వణుకు పుట్టింది. మరుక్షణం తను భూమిపై పడుకుంది. తన జడని మెడ దగ్గర ఎవరో బలంగా పట్టుకుని అలా భూమికి లాగేశారు. దానితో తను భూమిపై పడితే సెల్ ఇంకా పక్కన ఎక్కడో పడిపోయింది. వింధ్యకి నొప్పిగా అనిపించి అంతకు మించి తన జడ పట్టుకుంటే తనకి చాలా కోపం వస్తుంది.
అదే కోపంతో విడిపించుకోవాలన్న ఆలోచనతో తన 2 చేతులతో వెనక తన తలని పట్టుకున్న చేతిని కొట్టింది. ఆ చేయి చాలా బంకగా తగలటం ఆశ్చర్యపోయి తన 2 చేతుల్ని ముందుకు తీసుకుని చూసుకుంటుంది. ఆ చీకట్లో కూడా కనిపిస్తున్న ఓ చేతిని రక్తం ఉంటే ఇంకో చేతిన మట్టి ఉంది. ఇంతలోనే బరబరా లాక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది వింధ్యని. కింద నేల వింధ్య శరీరాన్ని తాకుతూ కొట్టుకుపోతుంది. వింధ్య విడిపించుకోవడానికి చూస్తుంది, కానీ తన వల్ల కాదు. మనసులో ఒకటే అనుకుంటుంది, నేను చచ్చే ఒక క్షణం ముందైనా నన్ను లాక్కెళ్తున్నది ఎవరు అనుకుని తెలుసుకోవాలి. ప్రాణాలు పోతాయని తెలుస్తున్నాను కూడా. తనలో భయం లేదు, కానీ ఈ అమావాస్య సమయాన గుడి ఆవరణలో ఉన్న మనిషిని లాక్కెళ్ళి చంపేయడం అంటే ఏంటి ఈ కథ అనుకుని ఆలోచిస్తూ తన బలాన్నంతా ఉపయోగించి మన ధైర్యంతో తన జుట్టుని పట్టుకున్న చేయిని పట్టుకుని ముందుకు లాగుతుంది. కానీ వింధ్య కూడా దాని చేతుల్లోనే ఇంకో దిశకు మారుతుంది. ఆ ఆకారం విక్కట అట్టహాసం చేస్తూ ఇంకా బలంగా పట్టుకుని మళ్ళీ దిశ మార్చుకుని ఆ ఊరి చివర శ్మశానాల వైపుకు లాక్కుని పోతుంది. వింధ్యకి ఒక్క నిమిషం కుటుంబం మొత్తం గుర్తుకొస్తుంది. పాపం వాళ్ళ ఆశలు అన్నీ తనపైనే అనుకుని ఆ క్షణం కన్నీరు విడుస్తుంది. ఇంతలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.